ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిల్లోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మనందరికీ ఉండాలని ఆశిస్తూ కన్యారాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురుడు, అతి శుభగ్రహమైనటువంటి గురుడు, ఈ కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురుడు అతి శుభకరమైనటువంటి లాభభావంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థాన స్థితిగతుడై తన యొక్క దృష్టి ద్వారా 3వ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని బలంగా చేస్తున్నారు. అంటే కన్యారాశి వారికి అత్యంత శుభయోగప్రదమైనటువంటి కాలముగా దీన్ని చర్చించుకోవాలి. మనం విశేషమైనటువంటి కీర్తిష్టలు లభిస్తాయి. వివాహం అవ్వదు అనుకున్న వాళ్ళకి వివాహం అయి తీరుతుంది. వీరి జన్మజాతకంలో ఇదే రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు గనక అయినట్లయితే గనక తప్పకుండా వీరికి జన్మజాతకంలో గురుడు అత్యంత అనుకూలవంతుడైతే నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు గనక వీరికి కరెక్ట్ గా జరుగుతున్నట్లయితే, గురుడితో సంబంధం ఉన్నట్లయితే వీరు ఏది ముట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా విజయప్రదమే. కార్య జయము, లాభము, సిద్ధి కలగటంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. వీరు తలచిన తలంపు వెంటనే విశేషమైనటువంటి సంకల్ప సిద్ధి జరిగి ధనము లాభముగా వీరికి సంప్రాప్తి కలుగుతుంది. ఈయన యొక్క దృష్టి ద్వారా పంచమ స్థానం పైన పడేసరికి సంతాన ప్రాప్తి కలగటానికి ఆ యొక్క గ్రహము చాలా సంతృప్తిగా మీకు అనుగ్రహిస్తుంది. అట్లాగే మీ యొక్క ఆలోచనలు గనక సరిగ్గా గనక ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు ఉన్నట్లయితే, మీ యొక్క సంకల్పము మీ బంధువులతో కానీ ఎవరితో చర్చించకుండా అంతర్గతంగా మీకు మీరే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే సిద్ధిస్తుంది. వ్యాపారంలో ఎవరైనా మంచి కీర్తి ప్రతిష్టలు కావాలి అనుకుంటే, వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే ఇదే సరైనటువంటి సమయం. కానీ జాతకంలో ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే గోచారంలో ఈ విధంగా ఉన్నంత మాత్రాన మీ మనసుకి అనుకూలంగా ఉండొచ్చు, జాతకం అనుకూలంగా లేకపోతే దెబ్బ పడుతుంది. జాగ్రత్త. సప్తమాధిపతి లాభంలో ఉండటం ద్వారా విశేషమైనటువంటి, అంటే భార్య, అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి, చక్కటి సౌందర్యవంతులు, గుణవంతులు, రూపవంతులు, ఆర్థికంగా పుష్టి కలిగినటువంటి వాళ్ళు వీరికి చక్కగా వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ యొక్క ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. అట్లాగే మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పెరిగి సంఘంలో మీకు గుర్తింపు పెరిగి, అట్లాగే మీరు చేసిన పనులకు కొనియాడి మీకు గౌరవ మర్యాదలు, గౌరవ పురస్కారాలు కలుగుతాయి. ఎవరైనా గనక
గవర్నమెంట్ జాబ్ కావాలి అని ఎవరైతే సంకల్పిస్తారో వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ రావటానికి ఇదొక అవకాశముగా భావించాలి. ప్రయత్నం చేయాలి, సంకల్పం సిద్ధించేలాగా చేయాలి. అట్లాగే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేకపోతే ఇంకేదైనా వృత్తులు చేపట్టే వాళ్ళు కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నారు, గృహం నిర్మించాలి అనుకున్నారు, లేకపోతే మీకున్నటువంటి పాత గృహాలు లేకపోతే వాహనాలు అవి కొత్త వాహనాలు కొనాలనుకున్నారు, తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు విద్యార్థులకైతే గనక ప్రభంజనం చేస్తారు, సాధిస్తారు. మీ విద్యలో అఖండమైనటువంటి రాణింపు, గుర్తింపు కలుగుతుంది. మీ విద్యను గమనించి విశేషమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి, మీ ఏకాగ్రత పెరుగుతుంది, విద్యలో మీకంటూ ఒక పరిపక్వత లభిస్తుంది. మీరు చదువుకునే చదువులోనే ఉన్నట్టుండి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, గుర్తింపు లభిస్తుంది. మీ విద్య ఏదనుకుంటే అది వెంటనే మీకు సిద్ధిస్తుంది. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి, తల్లిగారి నుంచి, తండ్రి గారి నుంచి, సంతానం నుంచి, బంధువుల నుంచి మీకు ఏదైనా రావాలి అనుకుంటే, ఒకవేళ అన్నదమ్ముల నుంచి కానీ లేకపోతే భార్యాభర్తల నుంచి ఒకరికి కానీ తప్పకుండా విశేషమైనటువంటి ఆర్థిక సిరి సంపదలు, భోగభాగ్యాదులు మీకు లభిస్తాయి. ఏదైనా సరే మీరు గనక పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే గనక బంగారము లేకపోతే వెండి రత్నాల మీద తప్పకుండా వాటి పరంగా, లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా మీరు ఏదైనా గృహములు, భూములు కొనుంటే వాటి పరంగా తప్పకుండా లాభసిద్ధి కలుగుతుంది వీరికి, ముఖ్యంగా కన్యారాశి వారికి. కాబట్టి ఈ గురువుతో సంబంధం ఉన్నటువంటి అన్ని శుభాలు కూడా మీకు విశేషంగా లాభిస్తాయి. కొంతమంది కన్యారాశి వారికి విద్యాలయాలు, అట్లాగే ఏదైనా లాజిస్టిక్స్ కి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆఫీసులు పెట్టడం, వీటికి సంబంధించి బ్యాంక్ ఫైనాన్సర్స్ అంతకుముందు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా పిలిచల్లా మీకు అప్పులు ఇవ్వటం మీ వ్యాపారాలకి, ఇలాంటివి కూడా జరుగుతాయి. మీరు చేసేటటువంటి వృత్తిలో గనక సరైనటువంటి ప్రజ్ఞని, జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివితేటల్ని గనక ఉపయోగించుకున్నట్లయితే, సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే, మీకన్నా పై అధికారులను కనుక మీరు సాటిస్ఫాక్షన్ చేయగలిగితే తప్పకుండా మీకు ప్రమోషన్స్ ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా మీకు లభిస్తుంది. కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలతో గురువు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సత్సంతాన యోగాల్ని, గృహ యోగాదుల్ని, విద్యార్థులకు విద్యా యోగాదుల్ని, విద్యాలయాలు నిర్మించేటటువంటి యోగ్యాలని, ఏది ముట్టుకున్నా బంగారమా అన్నట్టుగా సువర్ణ యోగాలను ఇస్తూ అత్యంత వివాహ యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నారు ఈ యొక్క గురు భగవానుడు. కాబట్టి ఈ యొక్క గురువు కన్యారాశి వారికి చాలా చాలా శుభప్రదంగా ఉన్నాడు. జాతకంలో ఏదైనా దశలు, అంతర్దశలు ప్రతికూలంగా ఉంటే ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉంటాడు తప్ప ఏవి జరగవు. కాబట్టి ఏదైనా ఇవన్నీ జరగాలి, జరుగుతున్నాయనే భావన మీకు గనక కలిగినట్లయితే జన్మజాతక పరీక్ష చేసుకోండి. అక్కడ యోగిస్తేనే ఇక్కడ మీకు ఈ యోగాలన్నీ కలుగుతాయి. లేకపోతే మనసులో మాత్రమే కలలుగంటూ ఉంటారు కన్యారాశి వారు. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్స్లో కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయాల్లో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి, అంటే సముద్రాలకి, నదులకి, బావులకి, ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి
జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా గురుడు బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ అట్లాగే డేటు, టైము, ప్లేసు వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియా శుభుడా, మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో వారి జన్మ జాతకంలో శుభుడే ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడుంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి వారికి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాదులు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహయోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వలన ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, ఎక్కడైనా సరే మనకి అది నార్త్లో ఉందా సౌత్లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ పొంది వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతక రీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు
ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.